నమ శివాయ సాంబాయ శాంతాయ పరమాత్మనే మృత్యుంజయాయ రుద్రాయ మహాదేవాయ తే నమః. మహాశివరాత్రి పర్వదిన సందర్భంలో ఆ పరమేశ్వరుడు దివ్యలింగంగా ఆవిర్భవించినటువంటి అర్ధరాత్రి సమయం మాఘకృష్ణ చతుర్దశి. ఈ సమయాన్ని పురస్కరించుకుని ఈ రాత్రికి ప్రాధాన్యం ఏర్పడింది. పరమేశ్వరుడు తన యొక్క స్వరూపాన్ని మొట్టమొదటిగా ఒక మహాగ్ని లింగంగా వ్యక్తం చేశాడని పురాణములు చెప్తున్నటువంటి అంశం అది. అయితే పరమేశ్వరుని లింగ రూపంలో ఆరాధించడంలో ప్రత్యేకత ఏమిటి అనేది ప్రశ్నించుకుంటే అద్భుతమైన ఆశ్చర్యకరమైన అంశములు వేదాంత ఆగమ శాస్త్రాల ద్వారా మనకు లభిస్తూ ఉంటాయి. సాధారణంగా దేవతలు అనగానే కరచరణాది అవయవ రూపములుగా భావించడం జరుగుతున్నది. శివరూపాల్లో కూడా అలాంటివి ఉన్నాయి. జటాధారి, చంద్రశేఖరుడు, త్రినేత్రధారి, నీలకంఠుడు, సర్పభూషణుడు, ఇలాగ చెప్తున్నటువంటి స్వామి యొక్క సగుణ సాకార రూపములు ఉన్నాయి. అదేవిధంగా ఏ రూపము వ్యక్తము కాని లింగ రూపము ఉన్నది. ఇలా శివుని రెండు రూపాలతో ఆరాధించడానికి కారణమేమిటి అనే ప్రశ్నకు పురాణాలు ఆగమాలు అద్భుతమైన సమాధానం చెప్తున్నాయి. పరమేశ్వరునికి రెండు విధములైన రూపములు ఉన్నాయని సకల, నిష్కళ అని చెప్తున్నారు. సకలము అనగా అవయవ సహితమైనటువంటి రూపము సకలము. ఇక నిష్కళము అంటే అవయవ భేదములేవి లేనటువంటి సంపూర్ణ రూపము నిష్కళము. ఒక విధంగా నిర్గుణ నిరాకార నిరంజన తత్వాన్ని తెలియజేస్తున్నటువంటిది నిష్కళ రూపము. ఆ నిష్కళ రూపానికి సంకేతంగానే శివలింగారాధన అని చెప్పబడుతున్నది. కొంచెం లోతుగా ఆలోచిస్తే లింగానికి కరచరణాది రూపములు లేకపోయినప్పటికి కూడా ఏదో లింగ రూపము అని ఒకటి అంటున్నాం కదా, అది కూడా రూపమే కదా, అది రూపరహితం ఎలా అవుతుంది అని ప్రశ్న రావచ్చు. అందుకే లింగాన్ని అరూప రూపము అని ఒక గొప్ప మాట చెప్పారు. కనిపించే ప్రపంచమంతా రూపము, దీనికి శక్తినిస్తున్న పరమేశ్వరుడు అరూపుడు. కానీ ఏ రూపము లేని పరమేశ్వరుడు తన శక్తితో జగత్ నిర్వహించేటప్పుడు మొట్టమొదట వ్యక్తమైనటువంటిది బిందు రూపంగా వ్యక్తమవుతాడు. ఆ బిందుస్వరూపమే లింగముగా చెప్పబడుతున్నది. అలాగ పరమేశ్వరుడు తన యొక్క ఇచ్ఛాశక్తితో కూడుకున్నప్పుడు లింగముగా శివునిగా చెప్పబడుతున్నాడు. శివశబ్దానికి అర్థమే ఇచ్ఛాశక్తితో కూడి ఉన్న పరమేశ్వరుడు అని ఒక భాష్యాన్ని చెప్తున్నది శాస్త్రం. ఆ ఇచ్ఛాశక్తినే స్పందశక్తి అని కూడా అంటారు. సౌందర్యలహరిలో శంకర భగవత్పాదుల వారు నఖల కుశల స్పందితుమపి అని ప్రథమ శ్లోకంలోనే చెప్తారు. మొట్టమొదటి సృష్టికి పూర్వం ఉన్నది ఎవరయ్యా అంటే ఉపనిషత్తు చక్కని మాట చెప్తున్నది. యదా తమస్తన్నది వానరాత్రి నసన్నచాసత్ శివ ఏవ కేవలః. సృష్టికి పూర్వం పగలు లేదు, రాత్రి లేదు, వెలుగు లేదు, చీకటి లేదు. అది ఇది అని నిర్వచించలేనటువంటి ఒకానొక స్థితి. అప్పుడున్నది కేవలం పరమాత్మ మాత్రమే. అలాంటి పరమాత్మ తనదైనటువంటి శక్తితో సృష్టి స్థితిలయలు చేయాలని సంకల్పించాడు. ఆ సంకల్పమే ఇచ్ఛాశక్తి అని చెప్పబడుతున్నది. ఆ సంకల్ప శక్తి ప్రథమ స్పందన శక్తిగా బిందువుగా వ్యక్తమైంది అని. ఆ ప్రథమ స్పందన శక్తితో ఉన్నటువంటి పరమేశ్వర స్వరూపమే అరూప రూపము అంటూ అటు అవ్యక్తానికి ఇటు వ్యక్తానికి, అటు అరూపానికి ఇటు రూపానికి సంధిగా ఉన్నదట. అలాంటి శివలింగారాధన ద్వారా నామరూపాలతో ఉన్నటువంటి మనం నామరూపాతీతమైన పరతత్వాన్ని పొందగలం గనక పరమేశ్వరుని శివలింగంలో ఆరాధించడం విశేషము. ఇది స్వామి యొక్క నిష్కళతత్వాన్ని చెప్తున్నది. లింగ శబ్దానికి అర్థం ఏమిటి అంటే లింగం అనగా గుర్తు అని అర్థం. పరమేశ్వరుని గుర్తు చేస్తున్నది లింగం. ఇది మనం ఆరాధించేటప్పుడు ఎదురుగా లింగం అని పెట్టుకుంటాం. దానిని పరమేశ్వరుని గుర్తు చేస్తున్న ఒకానొక ప్రతీక అని భావించవచ్చు. అంతేకాదు లింగం అనేది శివుని పేరు కూడా. ఇది ఎలా చెప్తున్నాము అంటే లీయమానమిదం సర్వం బ్రహ్మణ్యేవ లీయతే, లింగగర్భం జగత్సర్వం. ఇవన్నీ శాస్త్రవాక్యములు. అంటే ఈ సర్వజగత్తంతా ఎవరి యందు లీనమయ్యుందో, ఎవడు ఈ సర్వజగత్తు యందంతటా లీనమయ్యున్నాడో అతడు లింగరూపుడు అని అద్భుతమైన నిర్వచనాన్ని శాస్త్రం చెప్తున్నది. ఇది ఉపనిషత్ ప్రమాణంతో చెప్పేటువంటి వాక్యం. ఈ సృష్టి అంతా ఆ పరమేశ్వర శక్తి. ఆ శక్తి అందే ఈ సృష్టిలో ప్రతి అణువు లీనమయ్యింది, ప్రతి అణువులోనూ శక్తి లీనమైంది. ఇది ఎలాగో అంటే సముద్రంలో కెరటాలు ఉంటాయి. ఈ కెరటాలన్నీ సముద్రంలో లీనమై ఉంటాయి. కెరటాలలో సముద్రము లీనమై ఉంటుంది. ఆ సముద్రం వంటి వాడు శివుడు. ఆయన కెరటాల వంటి సర్వజీవుల్లో ఆయనున్నాడు. కెరటాల్లాంటి జీవులు సముద్రం లాంటి పరమేశ్వరంలో ఉన్నారు. అందుకే శివశబ్దానికి అర్థం చెప్తూ సర్వం యస్మిన్ సేతే సర్వస్మిన్ యశ్చేతే ఇది శివ అని చెప్పారు. అంటే అన్నీ ఎవరి యందు ఉన్నాయో,
ఎవడు అన్నిటి యందు ఉన్నాడో అతడు శివుడు. ఇప్పుడు శివశబ్దానికి మరొక అర్థం వచ్చింది. ఇదివరకు చెప్పుకున్నప్పుడు ఇచ్ఛాశక్తితో కూడినవాడని చెప్పుకున్నాం. ఇప్పుడు రెండవది అన్నిటికీ ఆధారమైన వాడని అర్థం. ఇంకా శివశబ్దానికి మంగళస్వరూపుడు అని మరొక అర్థం ఉన్నది. శాంతస్వరూపుడు, శుద్ధస్వరూపుడు, విశ్రాంతి స్థానము, ఆశ్రయస్థానము, ఇన్ని అర్థములు శివశబ్దానికి ఉన్నాయి. అందుకే శివ అని ఒక్కసారి అంటే చాలు ఇన్ని అర్థములు లభిస్తాయి. శివ అనగానే సర్వజగత్తుకి ఆధారమైనటువంటి ఈశ్వరుడు అని ఒక అర్థం లభిస్తున్నది. మంగళస్వరూపుడు, అందుకు మంగళస్వరూపమైన శివనామాన్ని అంటే చాలు సర్వమంగళములు లభిస్తాయి. నామమాత్రం చేతనే తాను మంగళస్వరూపుడిని చెప్తున్నాడు స్వామి. అందుకు పరమాత్మ ఏ రూపము లేనివాడు, ఏకతత్వము అని చెప్పడానికి లింగము, అనేకములుగా భక్తులను అనుగ్రహించడానికి వివిధ రూపములు ధరించాడు. అందుకే బ్రహ్మజ్యోతిస్వరూపంచ భక్తానుగ్రహ విగ్రహం అని శాస్త్రం చెప్తున్నది. ఆయన బ్రహ్మజ్యోతిట. బ్రహ్మజ్యోతి అంటే అన్నిటికంటే అధికుడై అన్నిటా వ్యాపించినవాడు గనక బ్రహ్మ అన్నారు. బృహత్వాత్ బ్రహ్మణత్వాత్ ఇది బ్రహ్మ, అందుకు పరబ్రహ్మ. ఈ పరబ్రహ్మ జ్యోతిస్వరూపంగా ఉన్నాడు. జ్యోతి అనగా చైతన్యము. ఆ చైతన్యముగా విశ్వమంతా వ్యాపించి ఉన్నాడు గనక ఆ చైతన్యానికి స్వరూపంగానే జ్యోతి ఉన్నదట. ఆ జ్యోతికి నిజానికి ఏ రూపము లేదు, అన్ని రూపాలకు అది ఆధారము, అన్ని రూపాల యందు అదే ఉన్నది. అందుకు పరమేశ్వరుని జ్యోతి రూపంగా భావించేటప్పుడు లింగరూపుడు అంటున్నారు. అదే భక్తులను అనుగ్రహించడానికి అనేక దివ్యమంగళ విగ్రహములు ధరించాడు. మృత్యుంజయుడు, నీలకంఠుడు, చంద్రశేఖరుడు, ధవళాంగుడు, సర్పభూషితుడు, ఇవన్నీ పరమేశ్వరుని రూపాన్ని తలంచుకోగానే మనస్సులో మెదిలేటటువంటి కొన్ని స్వరూప భావనలు. ఇవన్నీ కూడా తత్వాన్ని తెలియజేస్తూ ఉంటాయి. పరమేశ్వరుని యొక్క నీలకంఠతత్వమునదే సర్వజగత్తుని రక్షించేవాడని నేను అని కరుణకి సంకేతంగా నీలకంఠుడే ప్రకాశిస్తున్నాడు. అదేవిధంగా తపస్వరూపుడు, జ్ఞానస్వరూపుడు అని చెప్పడానికి జడలు ధరించి ప్రకాశిస్తున్నాడు. ముల్లోకాలని, 3 కాలాలని గమనించుకుంటూ సూర్య చంద్ర అగ్ని జ్యోతిస్సులే తన పరంజ్యోతి స్వరూపంగా వ్యక్తం చేస్తూ త్రినేత్రుడై కనిపిస్తున్నాడు. ఇలాగ స్వామి రూపంలో కూడా తత్వం కనబడుతున్నది. అందుకు రూపం ద్వారా ఏ తత్వాన్ని చెప్తున్నాడో ఆ తత్వాన్ని లింగము ద్వారా కూడా వ్యక్తం చేస్తున్నాడు. అయితే పరమేశ్వరుడు అగ్నిలింగంగా ఆవిర్భవించడం అనేటువంటి గాథకి మహాశివరాత్రికి సంబంధం ఉన్నది. ఇది మనకి శివపురాణం చెప్తున్నటువంటి విషయం. బ్రహ్మ విష్ణువులు ఉభయులు వాద వివాదం చేస్తూ ఉంటే క్రమంగా వారి వాదం యుద్ధమై జగత్తుకి అకాల ప్రళయం కలిగిస్తున్న సమయంలో ఇటు బ్రహ్మాస్త్ర అటు వైష్ణవాస్త్రములు విజృంభించి ప్రళయం కలిగిస్తూ జగస్థితికి భంగం కలిగిస్తున్న సమయంలో దేవతల ప్రార్థన మేరకు పరమేశ్వరుడు బ్రహ్మ విష్ణువుల నడుమ ఒక మహాగ్నిలింగంగా ఆవిర్భవించాడు అని చెప్తారు. ఇక్కడ బ్రహ్మ విష్ణువుల కంటే శివుడు ఎక్కువని కానీ బ్రహ్మ విష్ణువులు తక్కువని కానీ చెప్పడం ఇందులో ఆంతర్యం కాదు. బ్రహ్మ అనగా సృష్టికి అక్కడ సంకేతము, విష్ణువు స్థితికి సంకేతము. సృష్టి స్థితి ఈ విశ్వం ఉన్నంతకాలమే ఉంటాయి. అందుకు విశ్వం ఏర్పడడం, విశ్వం ఉండడం, వీటికి పరిమితి ఉంది. కానీ ఈ విశ్వం ఏర్పడక ముందు ఏమున్నది, విశ్వమంతా లయమయ్యాక ఏమున్నది, విశ్వం ఉన్నంతకాలం ఏమున్నది, ఇది ప్రశ్నించుకోవాలి. అందుకు విశ్వం ఏర్పడక ముందు ఏదుందో అదే విశ్వం ఏర్పడిన తర్వాత కూడా ఉన్నది. విశ్వమంతా మళ్ళీ ఆ పూర్వతత్వంలోనే లీనమవుతున్నది. కనుక సర్వజగత్తు దేనియందు పుట్టి దేనియందు పెరిగి దేనియందు లీనమవుతోందో అది అనంతం. ఆ అనంతతత్వమే అక్కడ గోచరించింది. అనంతం గోచరించగానే అంతము కలిగిన సృష్టి స్థితులు అనంతము యొక్క అంతు తెలుసుకోలేకపోయాయి. ఇదే ఆది మధ్యాంతములు తెలుసుకోలేకపోయి అనడంలో ఆంతర్యం. అప్పుడు క్రమంగా విష్ణువు వరాహ రూపం ధరించి క్రిందికి వెళ్ళాడని, బ్రహ్మదేవుడు హంసరూపం ధరించి పైకి వెళ్ళాడని, మూలం తెలుసుకుంటా అని విష్ణువు ప్రయత్నించాడు, అంతము తెలుసుకుంటా అని బ్రహ్మ ప్రయత్నించాడు. ఇరువురి వల్ల కాలేదు. దీనిలో ఆంతర్యం ఏం చెప్తున్నాడంటే అనంతమైన తత్వానికి ఆది అంతము ఎవరు నిర్ణయించలేరు. అందుకే మనం కాలాన్ని చూస్తున్నాం, విశ్వాన్ని చూస్తున్నాం. వీటి ఆది మధ్యాంతములు మనం నిర్ణయించగలమా? నిర్ణయించాలని ప్రయత్నించడం అవివేకమే. అయితే మాకు అంతుపట్టదు అని తెలిసి అక్కడ గోచరిస్తున్నటువంటి ఆ లింగానికి నమస్కారం చేస్తే చాలు. అందుకే అనంత కాలాన్ని, అనంత విశ్వాన్ని ఆ అంతు చిక్కించుకుందామని ప్రయత్నించకుండా కనబడుతున్న విశ్వమునందే పరమాత్మ ఉన్నాడని ధ్యానం చేసి ఏకాగ్రంగా పట్టుకుంటే అనంతమై ఉన్నదే మన ముందు కూడా లభిస్తున్నది. అది మనల్ని అనుగ్రహిస్తున్నది. అది తెలుసుకోలేక ఆది అంతము తెలుసుకోవాలని ప్రయత్నించడం అవివేకం అని చెప్పడం ఈ కథలో ఉన్నటువంటి ఆంతర్యం. పైగా వరాహ రూపంతో వెళ్ళడంలో ఆంతర్యం ఏమిటంటే తవ్వుకుంటూ వెళ్ళడం వరాహ లక్షణం. అలాగే గతాన్ని తవ్వుకుంటూ వెళ్ళడం, వెనక్కి వెళ్ళడం, మూలాన్ని వెతకడం. అందుకే వరాహాన్ని చూపించారు ఇక్కడ.
ఇక హంస ఎగురుకుంటూ పైకి వెళుతుంది. అలాగే ఆశలతో, అంచనాలతో, ఊహలతో భవిష్యత్తుని తెలుసుకుందామని ప్రయత్నించడం హంస రూపంతో ప్రతీక చేయబడింది. అందుకే పురాణ కథలన్నీ ప్రతీకవాదాలు, సంకేతవాదాలు అని తెలుసుకోవాలి. అందుకే సృష్టి స్థితిలయలు చేసే అనంత ఈశ్వర చైతన్యాన్ని కేవలం విశ్వపు కొలతలతో మనం చూడలేం. అది క్రమంగా తెలుసుకుని ఇంకా మేము తెలుసుకోలేమని తెలుసుకున్నాక ఆ బ్రహ్మ విష్ణువులకు పరమాత్మ గోచరించేట. అందుకే పరమాత్మ అంతుపట్టడు అని గ్రహించి నిర్మలమైన భక్తితో ఏకాగ్రంగా ఆశ్రయిస్తే ఆయనే అనుగ్రహిస్తాడు. అలా సర్వవ్యాపకుడైన పరమాత్మ అప్పుడు వారిని అనుగ్రహించడానికి ఒక రూపాన్ని స్వీకరించాడు. అందుకే భగవంతుడు రూపం ఎందుకు స్వీకరిస్తాడంటే భక్తులను అనుగ్రహించడానికి. భక్తానుగ్రహ విగ్రహం. ఒకరికి ఒక పదార్థం ఇవ్వాలంటే మనం చేతిని ఉపయోగిస్తాం. అలాగే పరమాత్మ మనల్ని అనుగ్రహించాలంటే తాను ఒక రూపాన్ని తానే కల్పన చేసుకుంటాడు. అందుకే పరమాత్మ రూపములు కర్మతో ఏర్పడినవి కావు. జీవుల స్వరూపాలు కర్మల కొద్దీ ఏర్పడతాయి. పరమాత్మ రూపములు ఆయన ఇచ్ఛతో ఆయన స్వీకరించే జ్యోతిర్మయ స్వరూపములు. ఆ రూపములు ఏనాడో ఏ భక్తులనో ఋషులనో అనుగ్రహించాయి. ఈనాడు ఆ రూపాన్ని ధ్యానించే వారిని కూడా అనుగ్రహిస్తాయి. అందుకు పరమేశ్వరుని ఆ అరూప రూప రెండు తత్వాలుగా ఉపాసించడం కనిపిస్తున్నది. సర్వ జగత్తుని లీనం చేసుకుని లీనమై ఉండేది లింగం. ఇంకొక అర్థంలో లింగ శబ్దం దేన్ని తెలియజేస్తున్నది అంటే ఒక వృక్షమంతా ఒక విత్తనంలో లీనమై ఉంటుంది. వృక్షం ఏర్పడకముందు విత్తనంలో లీనమై ఉంటుంది. విత్తనంలో ఉన్నటువంటి వృక్షమే తర్వాత వెలికి వస్తుంది. అలాగే జగత్తంతా ప్రళయకాలంలో ఆ పరమాత్మ యందే లీనమై ఉంటుంది. అలాగే సృష్టిగా వ్యక్తము కాకముందు ఈ జగత్తు ఏ పరమాత్మలో లీనమయ్యిందో ఆ పరమాత్మే లింగరూపుడు. అందుకే ఆయనకు ప్రళయకారకుడు అని కూడా పేరు చెప్పబడుతున్నది. అందుకు పరమేశ్వరుని యొక్క ఆ లింగతత్వం అంత అగాధమైనటువంటిది. మరొక భావంలో మనం పరిశీలించినప్పుడు అలాంటి పరమేశ్వరుడు భక్తికి వశ్యుడు. అంటే ఆయన తెలుసుకోగలమన్న అహంకారాన్ని పక్కన పెట్టి ప్రేమగా ఆయన భావన చేస్తూ ఆరాధన చేస్తూ ఉంటే ఆయన అనుగ్రహం పొందవచ్చు. అందుకే ఆరాధన అనేక రకాలుగా చెప్తారు. బాహ్యారాధన, భావారాధన. బాహ్యారాధనలో పరమేశ్వరుని లింగ రూపంలో అర్చిస్తూ ఆ లింగమును అభిషేకము ద్వారా, అర్చన ద్వారా వివిధములైన విధములుగా ఆరాధన చేసినప్పుడు ఆ శివుని అనుగ్రహం లభిస్తున్నది.